అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సహోదరులారా, ఈరోజు నేను నిరసన తెలుపుతున్నాను. ఈ నల్ల ఈ క్యాంపు ద్వారా నా యొక్క నిరసన తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక సందేశం. నాకు బాధ కలిసింది. ఎన్నో ఆశలతో చంద్రబాబుని నమ్మిన ముస్లిం సమాజం ఆయన వక్ఫ్ బోర్డ్ విషయంలో ముస్లిం సమాజానికి మోసం చేశారు. కాబట్టి నేను ఈరోజు మహానాడు చివరి దశలో ఉంది కాబట్టి నా నిరసనను ఈ రూపంలో నేను తెలుపుతున్నాను. మీరు చూసి ఉంటారు. నేను మొత్తం నా నిరసన తెలుగుదేశంలో ఉన్న ముస్లిం సహోదరులకు, ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు నోరు తెరవకపోతే రాబోయే భవిష్యత్తులో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుంది. అలాగే మనము ఊరుకో ఉంటే భవిష్యత్తులో రాజకీయంగా ఎదగకుండా చేస్తారు. ఎందుకంటే ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక రాజ్యసభ సీటు లేదు. తెలుగుదేశం 43 సంవత్సరాలు కావస్తున్నది. 43 సంవత్సరాలు కావస్తున్నది. 43వ సంవత్సరము. 83-84లో ఏర్పడిన తెలుగుదేశం ఇప్పటి వరకు చూడండి, రాజ్యసభ సీటు నేను ఇంతవరకు చూడలేదు. పార్లమెంట్గా నేను గుంటూరులో లాల్జాన్ భాషను చూశాను. కానీ ఇప్పటికే కూడా చూడండి, అటు పక్క నుంచి 5 ఎమ్మెల్సీలు వచ్చాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎమ్మెల్సీ కూడా ముస్లిం సమాజానికి ఇవ్వలేదు. ఆలోచించండి ముస్లిం సహోదరులారా, భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాల లేక ఇప్పుడు చూడండి మీరు పరిస్థితులు ఎలా ఉన్నాయో. మేము మా దామాష ప్రకారం రాజకీయంగా చట్టసభల్లో మేము పాల్గొనకపోతే మాకు పార్టీలు అవసరం లేదు. పార్టీలు మారుతూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నో పార్టీలు కనుమరుగైపోయాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీలు వచ్చాయి, కనుమరుగైపోయాయి. కానీ ముస్లిం సమాజం ప్రతి కనుమరుగై పార్టీల జెండాలు కూడా మోశారు. అయినా మనకు ఏదో మనకు రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు. కాబట్టి సొంతంగా మేము రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేద్దాం. స్వతంత్ర అభ్యర్థులకైనా మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము ప్రయత్నం చేద్దాం. మొదటిసారే గెలుస్తామని కాదు, మేము 2-3 సార్లు ప్రయత్నం చేసినా మేము గెలుస్తాం. తప్పకుండా మేము గెలుస్తామని ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన పెడదాం. భవిష్యత్తులో చట్టసభల్లో మేము రాకపోతే పరిస్థితులు చాలా దీన పరిస్థితులు ఉంటాయి. మీరు ఒక పోస్ట్ నేను చూశాను, మెజారిటీలో ఉన్న ముస్లిం సహోదరులు, మెజారిటీలో ఉన్న నియోజకవర్గాలు కూడా ఓట్లు తారుమారు చేస్తున్నారు, ముస్లిం గెలుస్తారని. ఒక న్యూస్ కూడా నేను వేసి ఉండని మీరు చూసి ఉంటారు. ఆలోచించండి. ఎందుకంటే నేను మాట్లాడుతుంటాను. నేను నన్ను చూడండి, ఏదో ఒక పార్టీ ముద్ర కొడుతూనే ఉంటారు. ఇంతకుముందు నాకు వైసీపీ వారు టీడీపీ అన్నారు, ఇప్పుడు టీడీపీ వారు వైసీపీ అంటున్నారు. నేను ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తాను, అది సహజమే. ప్రతి ఒక్కరూ వేస్తారు. కానీ నా ఓటు వేసేది కూడా వాళ్లే చెప్పేస్తున్నారు, నేను ఫలానా పార్టీకి ఓటు వేశాను ఇట్లా అని. నేను ఎందుకంటే ఓటు అనేది రహస్యం, ఎప్పుడూ బహిర్గతం కాకూడదు. ఓటు అనేది రహస్యం కాబట్టి ఇది ఎవరికి చెప్పకూడదు. ఓటు ఎవరికి వేశారో ఎవరికి వేయలేదు, గెలిచే పార్టీకి వేశామంటాం. గెలిచిన తర్వాత ఓడిన పార్టీకి నేను ఆ పార్టీకి వేశానంటామా? మేము న్యూట్రల్ మనుషులం. మేము ఒక పార్టీ జెండా ఎత్తుకుని తిరిగే వాళ్ళం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ముస్లిం సమాజం కోసం నేను బయలుదేరాను. మీరు నన్ను తిట్టుతారా, కొట్టుతారా, మీ నాయకుల్ని చెప్పి ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. నన్ను కాపాడేవాడు అల్లా ఉన్నారు. నాకు తోచిన ముస్లిం సమాజం కూడా ఉంది. నా తోడు ముస్లిం సమాజం ఉంది. నాకు గౌరవం ఇస్తుంది, ప్రతి చోట గౌరవం ఇస్తుంది. ప్రతి చోట నాకు ముస్లిం సమాజం నాకు గౌరవం ఇస్తుంది. నాకు చాలా సంతోషం అవుతుంది. ముస్లిం సమాజం భయ్యా మీరా రాండి అని గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే నేను మనసులో కలితం లేకుండా సమాజం కోసం పని చేస్తున్నాను. అది అల్లాకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా మార్పు తెచ్చుకోకపోతే భవిష్యత్తులో చూడండి,
మేము 20 కోట్లు, వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం మేము 20 కోట్లు ఉంటే మేము 30 కోట్ల కంటే తక్కువ లేదని నాకు అంచనా. మేమంతా లెక్క ప్రకారం రాబోయే జనాభా లెక్కల ప్రక్రియ కూడా వస్తున్నది. అక్కడ కూడా మనం ముస్లింలు, మా జాతి అంటే ముస్లిం, మా మతం అంటే ఇస్లాం, ఈ రెండే చెప్పాలా. అప్పుడే మేము, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కొట్టేటప్పుడు కులం చూసి మన కులం చూసి కొట్టడం లేదు కాబట్టి, భారతదేశంలో కొట్టేటప్పుడు ముస్లింగానే కొట్టున్నారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో మా జాతి ముస్లిం జాతి, మా మతం ఇస్లాం ధర్మం అని ప్రతి ఒక్కరూ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఏ నాయకుడు కూడా చూడండి, ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా మాకు మోసం చేశారు. ఎందుకంటే ఆయన ఎన్ఆర్సీకి ప్రతి బిల్లుకు ఓటు వేశారని ఆయన ఒక సహోదరుడే, మన నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయనే చెప్పారు మేము ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చామని. వాళ్ళు మద్దతు ఇస్తూ ఉంటారు, కానీ ఇద్దరు మోసం చేశారు కాబట్టి ఒక ఆలోచన తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఇన్షాల్లా నన్ను తిట్టేవాళ్ళు తిట్టండి, నన్ను పొగిడేవాళ్ళు పొగుడుతూ ఉంటారు. చాలా అవి సహజమే. నేను ఎవరికి వెనకడుగు వేసేది లేదు. అల్లా రక్షణలో ఉంటాను. మేము తప్పు చేస్తేనే భయపడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా చూడండి, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 15 ఎమ్మెల్యేలు ఉండాలా మనము. కానీ మా 3 ఎమ్మెల్యేలు కూడా దిక్కులేని స్థితిలో ఉన్నారు. ముగ్గురికి కూడా మైకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఏమన్నా చివర్లో వస్తుంది కాబట్టి మైకు ఇవ్వరు, స్టేజ్ మీద కూర్చొనివ్వరు. అవన్నీ సహజం. ఎందుకంటే భారతదేశంలో మనకు ఓటు హక్కు సమానంగా ఉంది, రాజ్యాంగ హక్కు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఈ పరిస్థితి ఉన్నాయి. మనం ఈ పరిస్థితుల నుంచి మారకపోతే మాకు చాలా అన్యాయం జరిగే స్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ముస్లిం సహోదరులు, ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, ఎందరో ముస్లిం సహోదరులు మహానాడుకు పాల్గొన్నారు. కనీసం వాళ్ళు సెల్ఫీల కోసమే అక్కడికి పోయారని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. వాళ్ళు ఓన్లీ ఒక నాయకుల సెల్ఫీలతో వస్తారు, కానీ ఇది మేము సాధించుకున్న మహానాడులో పోయి మాకు వక్ఫ్ బోర్డులో జరిగిన అన్యాయానికి బదులుగా ఇది మేము సాధించుకొని వచ్చామని ఏదో ఒక ముస్లిం నాకు చెప్పమను, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన అన్యాయం చేశారని ఆయన కూడా తెలుసు. ఆయన బిల్లు పాస్ అయిన తర్వాత, రోడ్లపైన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిసింది ముస్లిం సమాజం ఏమిటో అనేది. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మైకంలో ఉన్నారు, ముస్లిం సమాజం నా తోడు ఉన్నారు అని. కానీ నేను సర్వే చేసినప్పుడు నాకు తెలిసింది ఏమంటే, ముస్లిం సమాజం ఆయన ఎన్ఆర్సీతోనే దూరం అయిపోయింది. ఆయన ఏ బిల్లుకు ఓటు వేసినా ఆయనతో దూరం అయి ఉండదు. కానీ ఆయన ఏనాడైతే ఎన్ఆర్సీ బిల్లుకు సిఏఏకి మద్దతు ఇచ్చారో, ఆ బిల్లుకు సపోర్ట్ ఇచ్చారో, అప్పుడు ముస్లిం దూరం అయిపోయింది. ఎందుకు? స్టాలిన్ ఆయన మారలేదే, స్టాలిన్ మారలేదు, కానీ మమతా బెనర్జీ మారలేదు. వాళ్ళు గట్టిగా నిలబడారు కదా. కేరళ సీఎం మారలేదు, వీళ్ళంతా గట్టిగా నిలబడారు కదా. అందుకు ప్రతి ముస్లిం సమాజం భవిష్యత్తులో మనం రాజకీయంగా ఎదగాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో నామినేషన్ దగ్గరికి పోయి నామినేషన్ వేసే స్థితిలో రాకపోతే కనీసం మేము ఓటమి కోసమే నిలబడతాం. విజయానికి తొలిమెట్టు పరాజయం. మేము ఎందుకు ఓడిపోయాం, ఏ వార్డు నుంచి మాకు ఓటు రాలేదు అనేది మాకు తెలుస్తుంది. లేకపోతే మేము భవిష్యత్తులో కనీసం స్థానిక ఎన్నికల్లో ఒక వార్డు మెంబర్గా గెలవలేని వారం. మేము రాజకీయంగా ఎమ్మెల్యే కావాలంటే అది కుదరని పని. కాబట్టి ముందు ఇన్షాల్లా వార్డు మెంబర్తో గెలిచి గ్రామ సర్పంచులుగా ప్రయత్నం చేద్దాం. మేము కాకపోయినా మా బిడ్డలు రాజకీయ నాయకులు అవుతారు. రాజకీయాల్లో ప్రతిదీ, ఎందుకంటే మీరు చూడండి, ఎన్ని రోజుల వరకు మన అసదుద్దీన్ ఓవైసీ భాయ్కి ఎవరు గుర్తించేది లేదు, కానీ ఇప్పుడు ఆయనకు అందరూ గుర్తిస్తున్నారు. ఎందుకు అంటే తెలుసా, మనకు ఆయన ఏమిటో ఇప్పుడు అర్థమవుతా ఉంది. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఇదే ఉంది. భారతదేశం గురించి, దేశభక్తి గురించి ప్రతి ఒక్క ముస్లిం సహోదరు మనసులో ఎలాగైతే మన ఓవైసీ గారి మనసులో ఉందో అదే ఉంది. కానీ చాలా మంది కావాలని మమ్మల్ని అడుగుతుంటారు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో మరణించి, ఈ దేశంలోనే మేము కలిసిపోయే వాళ్ళం. మా ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, మా రిజిస్టర్లు ఇక్కడే ఉన్నాయి, మేము ఇక్కడే పన్నులు కడుతున్నాం, మా ఇండ్లు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ దేశం కోసమే చివరి వరకు మేము
పోరాడి మరణిస్తాం కానీ ఇన్షాల్లా ఎట్టి పరిస్థితుల్లో దేశానికి ద్రోహం చేసేది ఉండదు. కాబట్టి ప్రతి ముస్లిం సమాజం ఇప్పటికైనా మార్పు తీసుకోండి. పార్టీలు జెండాలు మోసేటప్పుడు పార్టీ మాకేమిస్తున్నది అనేది ఆలోచించి మనము జెండాలు మోస్తే బాగుంటుంది. కాబట్టి ప్రతి సహోదరుడికి మీరు షేర్ చేయండి. తప్పకుండా మహానాడులో ఉన్న ముస్లిం సహోదరులందరూ నన్ను చూస్తారు తప్పకుండా. ఎందుకంటే వాళ్లలో మహానాడులో ఉన్న నాయకుల్లో ఇంచుమించు అర్ధానికి అర్ధం మందితో నేను కలిసి ఉన్నాను. రాష్ట్ర పర్యటనలో కానీ 3 సార్లు రాష్ట్ర పర్యటన చేశాను. ప్రతి ఒక్కరికి నేను కలిసి ఉన్నాను. కాబట్టి ఇన్షాల్లా అజాన్ కూడా అవుతున్నది, మధ్యాహ్నం 1 గంట అయింది. కాబట్టి ప్రతి సహోదరుడికి ఇన్షాల్లా ఈ లైవ్ ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్షాల్లా ఈ నా యొక్క లైవ్ ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.